హాయ్ గైస్. జనర్‌తో తేడా లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఏకైక వంట ఏమన్నా ఉందంటే అది మ్యాగీ. అదే మ్యాగీ రోజు తినాలనుకునే వాళ్ళు ఒకే రకంగా తినలేరు కదా! వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో తయారు చేస్తారు కదా! అలానే నేను ఈరోజు ఎగ్ మ్యాగీ తయారు చేశాను. ఆ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం చాలామంది ట్రై చేసి ఉంటారు. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి. అందరూ ఎగ్ మ్యాగీ అనగానే ఎగ్ ఫ్రై చేసి పక్కకు తీసి తర్వాత మ్యాగీ ఉడకబెట్టి అలా యాడ్ చేస్తారు కదా! అలా కాకుండా ఇది డిఫరెంట్ స్టైల్‌లో ఉంది. ఒకసారి ట్రై చేయండి. అదేంటో మ్యాగీ ఎలా చేసుకున్నా ఎంత వాటర్ వేసి నార్మల్గా చేసేసినా అది మనకి టేస్ట్గానే అనిపిస్తుంది కదా! మ్యాగీలో ఉండే స్పెషలే అదేమో, అందుకే అందరం మ్యాగీ ఇష్టపడుతున్నాం. సో ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన వెంటనే కొంచెం జీలకర్ర వేసి, దాని తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి సన్నగా తరుక్కునే వెల్లుల్లిపాయలు, అలానే అల్లం యాడ్ చేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసేయాలన్నమాట. అవి బాగా ఫ్రై చేసేసిన తర్వాత అందులోనే టమాటోస్ యాడ్ చేసేసి అది కూడా బాగా దగ్గరికి ఫ్రై అయిపోయాలన్నమాట. బాగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి అందులోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి బాగా మరిగిన తర్వాత, అంటే కొంచెం స్టవ్ హైలో పెడితే బాగా మరిగిపోయిన తర్వాత అందులోనే మ్యాగీలో ఇచ్చిన మసాలా ప్యాకెట్ యాడ్ చేసేసి బాగా కలిపేసిన తర్వాత ఆ మ్యాగీలో 2 ప్యాకెట్స్ తీసుకొని వేసేసి వాటర్లో యాడ్ చేసేసిన తర్వాత సైడ్కి 2 ఎగ్స్ తీసుకోవాలన్నమాట. 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాం కాబట్టి 2 ఎగ్స్ తీసేసుకొని సైడ్కి యాడ్ చేసేయాలన్నమాట. కలపకుండా అట్లా మూత పెట్టేయాలి. మనం చాలా ఇష్టపడే ఈ మ్యాగీని రోజు ఒక స్టైల్లో తింటే అది కూడా బోర్ కొట్టేస్తుంది కదా! సో ఇట్లా వెరైటీస్ చేసుకొని తింటే కొంచెం బోర్ కొట్టకుండా మనం కూడా చాలా ఇష్టంగా తింటాం కదా! ఇలా ఎగ్ వేసేసిన తర్వాత కలపకూడదు అనమాట. కలపకుండా అట్లా మూత పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేస్తే కొంచెం ఎగ్ అనేది ఉడుకుతుంది కదా! ఉడికిన తర్వాత అప్పుడు కలిపితే బాగా వస్తుంది అనమాట. సో మూత పెట్టేసిన తర్వాత ఒకసారి తీసి ఆ ఎగ్ని మ్యాగీని ఫుల్గా కలిపేయాలన్నమాట. కలిపేస్తే ఆ ఎగ్లో ఉండే స్మెల్ పోతుంది కదా, అది కూడా ఉడికి కొంచెం స్మెల్ పోతుంది కదా. సో కొంచెం కూడా వాటర్ లేకుండా ఫుల్గా బాగా కలిపేసేయాలన్నమాట. బాగా కలిపేసి కొంచెం కూడా వాటర్ లేకుండా మూత పెడుతూ కలుపుతూ ఉంటే మన ఎగ్ మ్యాగీ రెడీ. సో నేనైతే ఇట్లా వెరైటీ మ్యాగీస్లోనే ట్రై చేస్తాను. మీకు కూడా నచ్చితే ఇది ట్రై చేయండి. అట్లనే నాలాంటి బద్ధకస్తులు ఉంటే కొంచెం, అంటే ఎగ్ సపరేట్గా తీయాలా అనుకునే వాళ్ళు కూడా ఇలాంటిది ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా ఫ్రై చేసేస్తే ఎగ్లో స్మెల్ కూడా ఉండదు. సో సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.